తులసి అన్నయ్యని పేరు పెట్టి పిలవడం ఏంటి? ఎదురు సమాధానం చెప్పడం ఏంటి? రే ఈశ్వర్, ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఎక్కడ నేర్చుకున్నావురా? తప్పురా. మన మధ్య ఏం గొడవలు వచ్చినా ఏం జరిగినా నువ్వు ఇలా చేయి చేసుకోవడం తప్పురా. అమ్మా, వదిన అలాంటి నేరం చేసిందంటే ఇక్కడ మనం ఎవరని నమ్మట్లేదు. ఝాన్సీ మాత్రం ఎలా నమ్ముతుంది? జరిగింది కనుక, రేవతి చేసింది కనుక నేను నమ్ముతున్నాను. వదిన అలాంటి పని చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అది మనం పరిష్కరించుకోవాల్సింది పోయి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడం ఖచ్చితంగా నీ తప్పే. ఈశ్వర్, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎవరు ఏమన్నా ప్రయోజనం లేదు. ఆఫీసులో ఉన్న డబ్బు రేవతి రూంలోకి ఎలా వచ్చిందో అది తెలుసుకోవాలి ముందు. రేవతి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసి ముందు రేవతిని స్టేషన్ నుంచి బయటకు తీసుకురావాలి. తన మీద ఎలాంటి కేసు రిజిస్టర్ చేయకుండా చూడాలి. అమ్మా ఝాన్సీ, ఏదో ఆవేశంలో ఈశ్వర్ నీ మీద చేయి చేసుకున్నాడు. దాన్ని మనసుకు తీసుకోవద్దు. చాలా బాగుంది. కొడుకేమో కోపంతో కొట్టడం, తల్లేమో శాంతంగా సర్ది చెప్పడం. ఝాన్సీ, 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 అన్నయ్యని పేరు పెట్టి పిలవడం ఏంటి? ఎదురు సమాధానం చెప్పడం ఏంటి? నీ నిర్ణయం తప్పే వదినా. రేవతి వదిన అసలు తప్పు చేసే మనిషే కాదని అన్నయ్య చెప్తుంటే నమ్మవేంటి? రేవతిని ఇంట్లో అందరూ నెత్తిన పెట్టుకున్నా నేను మాత్రం నేలకేసి కొడతాను. నాకు ఎదురు సమాధానాలు చెప్పే మనిషి తలపొగరు దించడానికి ఆ పోలీస్ కేసులో ఇరికించాను. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనన్న భయం ఆ రేవతికి కలగాలి. నేను చెప్పినట్టే పడుండాలది. హలో హలో మేడం, నందిని గారు మీరు చెప్పినట్టే చేశాను. రేవతి గారు అరెస్ట్ అయ్యేలా చేశాను. అవును, అయితే ఇప్పుడు ఏమైంది? నాకు కాస్త భయంగా ఉంది మేడం. భయం దేనికి? పొరపాటున నా మీద అనుమానంతో పోలీసులు మా ఇంటికి వచ్చి సోదా చేస్తే నా దగ్గర డబ్బు దొరికిపోతుంది. అసలు నీ మీద ఎలా అనుమానం వస్తుంది? నువ్వు నాకు సపోర్ట్ చేసినట్టు పోలీసులకి తెలిసే అవకాశమే లేదు. లాకర్ తాళాలు 2 అవి కూడా ఆ రేవతి దగ్గరే ఉన్నాయి కనుక మనం మారుతాళం క్రియేట్ చేసిన సంగతి ఎవ్వరికీ తెలియదు కనుక నువ్వు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు, ఓకేనా? మేడం, మీరు ధైర్యం చెప్తున్నారు కానీ ఎక్కడో నాకు కొడుతుంది మేడం. ఇలా అనవసరమైన భయాలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. నేనున్నాను కదా, టెన్షన్ పడకు, బీ హ్యాపీ. ఈ పాటికి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇంట్లో నుంచి దాన్ని టెంపరీగా వెళ్ళగొట్టడంలో ఐమ్ సక్సెస్. రేవతి, నీకు జైలు శిక్ష ఖాయం.
ఈశ్వర్, నువ్వు కొట్టినందుకు ఝాన్సీ ఏం ఫీల్ అయిందో ఏంటో వెళ్ళి సారీ అయినా చెప్పరా. తను చేసిన పనికి అన్న మాటలకి చంపదెబ్బతో సరిపెట్టాను. ఇంకా నయం, ఇంట్లో నుంచి నేను తన గెంటేలేదు. అందుకు సంతోషించమ్మా. ఈశ్వర్, ఏంట్రా మాటలు? ఝాన్సీని ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడివి అలా మాట్లాడొచ్చా? ప్రేమించాను నాన్న. నా ప్రేమ తనకు అర్థం కానప్పుడు, మన కుటుంబం విలువలు తనకి తెలియనప్పుడు ఏం చేయాలి? మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ముందు పెద్దవాళ్ళుగా అమ్మ నువ్వు తన గుర్తురాలేదా? ఒకరిని అరెస్ట్ చేయగానే ఎఫ్ఐఆర్ రాస్తారు. ఆ సెక్షన్ అని ఈ సెక్షన్ అని కేసు ఫైల్ చేస్తే రిమాండ్కి తీసుకెళ్తారు. పోలీసులు అరెస్ట్ చేశారని బయట తెలిస్తేనే ఎంత పరువు తక్కువ. అలాంటిది జైలుకి వెళ్తే మన కుటుంబం పరువేం కావాలి? అన్నయ్య, నువ్వన్నది నిజమే. ఆవేశంలో ఝాన్సీ వదిన అంత ఆలోచించలేకపోయింది. అరే జ్యోతి, ఇంక ఈ విషయం గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. నేనెళ్ళి పోలీసులతో మాట్లాడి ఎలాగోలా రేవతిని విడిపించే ప్రయత్నం చేస్తాను. విష్ణు, నువ్వు నాతో రా. తులసి, నేను కూడా వస్తాను. మీరు ఇంట్లోనే ఉండండి. ఇంట్లో ఏ గొడవ జరగకుండా చూడండి. విష్ణు, నేను వెళ్ళొస్తాం. వెళ్ళొస్తావురా. వెళ్ళు. శ్రావణి, తన పూర్తి పేరు వివరాలన్నీ తీసుకోండి. కాసేపట్లో ఎఫ్ఐఆర్ రాసి మేజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకేనా? సార్, ఆ దొంగతనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అమ్మా రేవతి. అత్తయ్య. రేవతి, నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను ఎలాగైనా క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాను. రేవతి, నీ మీద కోపంతోనే ఎవరో కావాలని చేశారనిపిస్తుంది. ఆంటీ, అడ్వకేట్ గా నేను, విష్ణు, మేము ముగ్గురం వచ్చాం రేవతి. మమ్మల్ని చూశాక ఇంక నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఈ క్షణం కాస్త ధైర్యంగా ఉన్నా నాకు లోపల టెన్షన్ గానే ఉంది లక్ష్మి. అందుకే కదా రేవతి, మేం టెన్షన్ పడి పరుగున వచ్చాం. ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను, నువ్వు ధైర్యంగా ఉండు. ఎస్ఐ గారు, మా రేవతి అమాయకురాలు. నిజంగా డబ్బుని మా రేవతి తీయలేదు. తులసి గారు, మీరేంటో నాకు తెలుసు. మీరు చెప్తుంది నిజమే అయినా ఆధారాలతో సహా దొరికాక వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పెద్ద స్టేటస్లో ఉండేవాళ్ళైనా మేము అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేయాలి. అది మా డ్యూటీ. క్యాష్, లాకర్ తాళాలు రెండూ మీ కోడలు రేవతి దగ్గర ఉండడం, డబ్బు మీ రేవతి రూమ్లోనే దొరకడం జరిగాయి. ఇంక మేము కేసు ఫైల్ చేయక తప్పదు, ఎఫ్ఐఆర్ రాయడం తప్పదు. ఎస్ఐ గారు ప్లీజ్, కేసు ఫైల్ చేస్తే రేవతిని రిమాండ్కు పంపిస్తారు. జైల్లోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. తప్పు చేయని నా కోడలికి అలాంటి పరిస్థితి రాకూడదు. అరెస్ట్ చేసిన వాళ్ళను 24 గంటలు తిరిగేలోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి తులసి గారు. సార్, మా ఆంటీ అంతగా రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఒకసారి ఆవిడ ఏం చెప్తుందో వినండి. చెప్పండి తులసి గారు. ఎస్ఐ గారు, సాయంత్రం లోపు నాకు ఒక 2 గంటలు టైం ఇవ్వండి సార్. మా రేవతి తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. సాయంత్రం 5 గంటల లోపే మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లాలండి. 5 తర్వాత మేజిస్ట్రేట్ ఉండరు. నాకు 2 గంటలు టైం చాలు సార్. రేవతి మీద దయచేసి కేసు రాయకండి. ప్లీజ్ సార్, మా అమ్మ అంతలా బతిమలాడుకుంటుంది. అర్థం చేసుకోండి సార్, కొంచెం టైం ఇవ్వండి సార్.
తులసి గారు, మీకే సంబంధం లేని విషయంలో కూడా జోక్యం చేసుకుని మీ మాటలతో అవతల వ్యక్తికి న్యాయం చేశారు. అది దృష్టిలో పెట్టుకుని మీకు కాస్త టైం ఇస్తున్నాను. ఎలా నిరూపిస్తారో నిరూపించండి. కానీ మీ కోడలు రేవతి మాత్రం ఇక్కడే పిఎస్లోనే ఉంటుంది. ఓకేనా తులసి గారు? టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నేను నిరూపిస్తాను. వస్తాను సార్. అమ్మ రేవతి, నువ్వు ధైర్యంగా ఉండు. సాయంత్రం లోపు నేను నిన్ను తీసుకెళ్తాను. అలాగే అత్తయ్య. వస్తాను సార్. పదండి, రండి. అమ్మా, రేవతి డబ్బు తీయలేదన్న విషయాన్ని ఎలా రుజువు చేయగలం? లక్ష్మి, నీ లాయర్ తెలివితేటలతో వెంటనే ఏదో ఒక ఐడియా ఇవ్వచ్చు కదా. అదే ఆలోచిస్తున్నాను విష్ణు గారు. ఏ చిన్న క్లూ దొరికినా రేవతి తప్పు చేయలేదని నిరూపించొచ్చు. ఈ టెన్షన్లో తులసి ఆంటీకి ఐడియా రావాలి. ఆంటీ, ఈ ప్రాబ్లం నుంచి రేవతిని బయటపడేసే ఐడియా మీకే వస్తుంది. ఆలోచించండి. అదే ఆలోచిస్తున్నాను లక్ష్మి. ఏంటి క్యాటరింగ్ తులసమ్మా? కొడుకులకు పెళ్లిళ్ళు చేసిన దానివి వాళ్ళని ఏ హనీమూన్ కో పంపిస్తావనుకుంటే పాపం ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తున్నావేంటి? పెళ్లిళ్ళైనా పోలీస్ స్టేషన్లో జరిపించొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఏ కారణం వల్ల ఇక్కడికి వచ్చినా అవమానమే కదా. పాపం. నందిని, నేను నీకు అన్యాయం చేసినట్టు, ద్రోహం చేసినట్టు నన్ను ఒక శత్రువుగా చూస్తూ నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నావా? ఇప్పుడు నువ్వు వచ్చావంటే దీనికి కూడా నువ్వే కారణమై ఉంటావు. దీనికి అంటే మీ కోడలు రేవతి అరెస్ట్ అవ్వడానికా? బాలే దానివిలే తులసమ్మా. కంప్లైంట్ ఇచ్చింది స్వయానా నీ రెండో కోడలు ఝాన్సీ అయితే నేనెలా కారణమవుతాను? చూడు, ఏదైనా ఒకటి చెయ్యాలంటే గేమ్లో డైరెక్ట్గా దూకాల్సిన అవసరం లేదు. ఒకరి బలహీనతల్ని క్యాష్ చేసుకుని వెనుక నుండి నడిపించొచ్చు. కరెక్ట్గా చెప్పావు లక్ష్మి. ఈ నందిని అలాంటి తాలూకా అమ్మాయే. అలాంటి తెలివితేటలు తన దగ్గర చాలా ఉన్నాయి. నందిని, మా అమ్మ నీ పెళ్ళి ఆపిందని మా జీవితాలు డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావా? విష్ణు, వీళ్ళేదో నోటికొచ్చినట్టు నా గురించి మాట్లాడితే నమ్మేస్తావా? నీకంటూ నాలెడ్జ్ లేదా? నందిని, ఎవరి నాలెడ్జ్ ఏంటో, ఎవరి మనసులో ఏ కొట్రుందో నేను తెలుసుకోగలను. నా ఇంటి గుమ్మానికి ఏ దిష్టి తగిలినా, ఏ సమస్య వచ్చినా అది ఎందుకొచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అని నేను స్కాన్ చేయగలను. కాకపోతే రుజువు లేకుండా, రీజన్ లేకుండా నేను మాట్లాడను. అనవసరంగా ఒకరితో మాట కూడా పడను. నీ మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకపోతే నువ్వు అసలు ఇక్కడి దాకా వచ్చేదానివే కాదు కదా. నువ్వు వచ్చావు అంటే ఇందులో నీ హస్తం ఉందో లేదో నేను గ్రహించగలను. ఇప్పుడు కూడా నీ మీద ద్వేషంతో కాకుండా ప్రేమతోనే ఒక మాట చెప్తున్నాను, విను. కోపం, ద్వేషం, ప్రతీకారం ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ప్రపంచంలో అందరూ నీకు శత్రువులే అవుతారు. ఏదైనా ప్రేమతో సాధించడమే కుదురుతుంది. కొన్ని విషయాలు అంతా మన మంచికే అని వదిలేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి? అంతా మన మంచికే జరిగిందని వదిలేయాలా? ఆఫీస్ డబ్బు మీ కోడలు రేవతి దొంగలించటం, అరెస్ట్ అవ్వడం కూడా మీ మంచికే అని ఎందుకు నువ్వు ఇంట్లో కూర్చోలేదు? రేవతిని ఎలాగైనా విడిపించాలనే కదా స్టేషన్కి వచ్చావు.
నా యువాన్ విషయం కూడా అంతే. నీ వల్ల శిక్ష పడిన నా యువాన్ను నేనెలా మర్చిపోతాను? నా పెళ్లి గురించి నేనెన్ని కలలు కన్నానో అవన్నీ నీ వల్లే, నీ సాక్ష్యం వల్లే నాశనమయ్యాయి. నేనంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను? నందిని, కోర్టులో మా అమ్మ ఆ రోజు నిజం చెప్పింది, కానీ నీకు ద్రోహం చేయాలని అలా చెప్పలేదు. గొప్ప నిజాయితీ పరిరాలు. మరి ఆ నిజాయితీకే కదా ఒక రేటు ఫిక్స్ చేసి ముందు రోజు నా యువంతో వచ్చి అంత డబ్బిచ్చాను. అలాగే అలాగే అని మా ముందు ఒప్పుకొని కోర్టులో మాట తప్పింది. మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. నందిని, జరిగిపోయిన విషయాన్ని ఇప్పుడు పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు. నేనెంత నిజాయితీ పరురాలనో, ఎవరికైనా అన్యాయం జరిగితే వెంటనే నేనెలా స్పందిస్తానో, ఎంతకు తెగిస్తానో నాకు తెలిసిన వాళ్ళకే కాదు, సోషల్ మీడియా మొత్తానికి తెలుసు. ప్రత్యేకంగా నీ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కోడలు రేవతిని నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి ఎస్ఐ గారి దగ్గర కాస్త టైం తీసుకున్నాను. అనవసరంగా ఈ విలువైన సమయాన్ని వృధా చేయకు. పదండి. అన్నట్టు నువ్వు లోపలికెళ్ళి రేవతిని పరామర్శించాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు వచ్చినందుకు ఒక నమస్కారం, ఇట్నుంచి ఇటు తిరిగి వెళ్ళిపోతే 2 నమస్కారాలు. దయచేసి వెళ్ళిపోమ్మా. క్యాటరింగ్ తులసికి వాగుడే కాదు, కోపం కూడా ఎక్కువే. ఈ కోపం, ఫ్రస్ట్రేషన్ నేను ఇంకా చాలా చూడాలి. ఆల్ ది బెస్ట్ తులసి. హే లక్ష్మి, ఆల్ ది బెస్ట్. హే నందిని, ఆగు. రేవతి అరెస్టు వెనుక నీ హస్తం గనుక ఉంటే నిన్నస్సలు క్షమించను. మోస్ట్ వెల్కమ్ తులసమ్మా. ఎవరి హస్తం ఉందో, ఎవరి పాదం ఉందో తెలుసుకో. తెలుసుకుంటానులే, నువ్వు బయలుదేరమ్మా. లక్ష్మి, నాకు కూడా ఏ ఐడియా రావట్లేదు. ముందైతే ఇంటికి వెళ్దాం. ఏ సీరియల్ నంబర్ కరెన్సీ మన ఇంట్లో దొరికిందో అక్కడే ఏదో ఒక ఆధారం దొరకాలి. ముందు ఇంటికి వెళ్దాం, పదండి, రండి. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. థ్యాంక్ యూ సో మచ్ నందిని. నువ్వు ఈ ఐడియా ఇవ్వడం వల్లే ఆ రేవతి ఆఫీస్లో డబ్బు దొంగలించిందని అడ్డంగా ఇరికించి దాని పరువు తీసి అరెస్ట్ చేయించాను. వెరీ గుడ్ ఝాన్సీ. తోక మీద ఎన్నిసార్లు కొట్టినా ప్రయోజనం ఉండదు. తల మీదే కొట్టాలి, అప్పుడే తన తల పొగరు దిగుతుంది. ఇంటి పెద్ద కోడల్నని తెగ అహంకారం చూపించింది. ఆ పొగరు అహంకారానికి ఇది సరైన గుణపాఠం. ఆ మాత్రం చెప్పకపోతే తనింకా రెచ్చిపోతుంది. మీ అత్త తులసిని పూర్తిగా తన మాయలో పడేసి నిన్ను మరింత చులకనగా చూసేది. పని చెప్పాల్సిన వాళ్ళు పైనే ఉండాలి, పని వాళ్ళెప్పుడు కిందే ఉండాలి. నా దృష్టిలో ఆ రేవతి ఎప్పుడు నీ కింద పనిచేసే ఒక కూలీ మాత్రమే. ఈ నిజం ఎంత తొందరగా తనకు అర్థమవుతుందో అంత మంచిది. అంత తొందరగా అర్థం చేసుకోకపోవచ్చు. ఆ రేవతిని మీద ఇంకా కోపం పెంచుకోవచ్చు. అయినా సరే నువ్వు తనకు భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వు బాస్వి, తను నీ పర్సనల్ అసిస్టెంట్. నన్ను ఆ రేవతి కానీ, ఏరి కోరి కోడల్ని చేసుకున్న ఆ తులసి కానీ నన్నేమీ చేయలేరు. వాళ్ళిద్దరినీ అస్సలు వదిలిపెట్టను.
మర్యాదగా డబ్బు తీ. నువ్వెక్కడ పని చేస్తున్నావో, ఏం చేసావో, ఎంత కాజేశావో, ఇందులో ఎవరెవరిని ఇరికించావో నాకంతా తెలుసు. కుదరదు అంటూ తల అటు ఇటు ఊపితే వెళ్ళి జైల్లో కూర్చుంటాం. మర్యాదగా బీరువాలోంచి డబ్బు తీసుకురా.